మన చుట్టూ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్, సఫలం చెందిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, లేదా ఉన్నతోద్యోగం చేసేటువంటి వాళ్ళు, చాలా హాయిగా జీవించేవాళ్ళు, సుఖంగా జీవించేటువంటి వాళ్ళు చాలామందిని చూసి, లేదు ఒక దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళని చూసి, వాడికేంట్రా అదృష్టం పట్టింది, నాకు ఆ అదృష్టం లేదు అని అనటం చాలామందికి అది అలవాటు. ముఖ్యంగా కొంతమంది పిల్లలను చూస్తుంటే, వాడికి అదృష్టం ఉంది బాస్, వాడికి లక్ ఉన్నది బాస్. దర్ ఇస్ నథింగ్ లైక్ లక్. ఆ ఫలానా పనిలో సక్సెస్ అయినవాడు, డబ్బును ఎన్మాస్ చేసినవాడు కానీ, లేదా ఒక మంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యి ఒక చక్కటి ఉద్యోగం కొట్టినవాడు కానీ, లేదు కష్టపడుతూ డబ్బు సంపాదించిన వాడు కానీ, వీళ్ళందరిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను ఎదుటివాడు మనం వాటిని అవలంబించకుండా, వాటిని అలవాటు చేసుకోకుండా, వాటిని పాటించకుండా ఎదుటివాడికి సింపుల్గా వాడికి లక్ ఉన్నది అని ఒక మాట అనేస్తున్నాం. వీ డోంట్ నో హౌ మచ్ మిడ్ నైట్ ఆయిల్ హీ హ్యాడ్ బర్న్డ్. ఎన్ని రాత్రుళ్ళు వాడు కష్టపడ్డాడో ఒక ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడానికి, ఒక సివిల్ సర్వెంట్ అవ్వడానికి, లేదు ఒక పిహెచ్డి తెచ్చుకోవడానికి ఒక కుర్రవాడు, లేదు ఒక గొప్ప శాస్త్రవేత్త అవ్వడానికి, లేదు ఒక మంచి ఉపాధ్యాయుడు అవ్వడానికి, లేదు ఏదైనా డబ్బు సంపాదించడానికి, సక్సెస్ అనేటువంటి దాన్ని రుచి చూడడానికి ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డాడో మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే ఊరికే ఒక మాట అనేస్తున్నాం. ఏమిటి అంటే హెస్ గాట్ లక్ అని. దెర్ ఈజ్ నథింగ్ లైక్ లక్. దృష్టము అంటే కనపడేటువంటిది, అదృష్టము అంటే కనపడనటువంటిది. ఈ కనపడనటువంటి ఫ్యాక్టర్స్ ఏం లేవు. వాడి దగ్గర 4-6 మంచి లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు అంటే ఈ 6 దోషాలు లేకుండా ఉన్నాయి. ఏమిటయ్యా అవి అంటే, నిద్ర లేకపోవటం, అంటే నిద్ర లేకుండా వాడు కష్టపడ్డాడు, మెలకువతో ఉండి కష్టపడ్డాడు. తంద్ర అంటే మెలకువగా ఉండి కూడా మొత్తగా ఉండటం, మన్ను తిన్న పాములాగా ఉత్సాహం లేకుండా ఉండటం. వాడి దగ్గర ఇది లేదు, ఈ తంద్ర లేదు. భయం లేదు వాడికి. హీ వెంచర్స్, వాడు ధైర్యంగా దూసుకుంటూ పోతున్నాడు అన్నమాట. వాడికి కోపం లేదు. అంటే ప్రతి చిన్నదానికి కూడాను నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని అనుకుంటూ ప్రతివాడి మీదకు పోవటం, యూ హ్యావ్ ఇంజూర్డ్ మై సెంటిమెంట్స్ అంటూ ప్రతివాడితో గొడవ పెట్టుకోవడం అనేటువంటిది లేదు. ఆలస్యం అంటే పనుల పట్ల నిరాసక్తత. అసలు నిరాసక్తత ఉన్నవాడు ఏ పని చేయడు, ఆసక్తి లేనివాడు. దీర్ఘసూత్రత అంటే ఇవాళ చేయాలనుకున్న పని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఆవులు ఎల్లుండి చేద్దాంలే అని వాయిదా వేయటం. ఈ వాయిదాల పద్ధతి కూడా వాడి దగ్గర లేదు. సో ఈ 6 దోషాలు లేనివాడే జీవితంలో సక్సెస్ అవుతాడు అని మనం గుర్తించాలి. దీనికి విదుర నీతిలో ఉన్నటువంటి చక్కటి శ్లోకం ఏమిటంటే, షడ్దోషా పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత నిద్రాతంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రత. నిద్రాతంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రత. ఈ నిద్ర, తంద్ర, భయము, క్రోధము, ఆలస్యము, దీర్ఘసూత్రత అనేటువంటి 6 దోషాలు లేని వాడిని మాత్రమే సక్సెస్ అనేటువంటిది వరిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. షడ్దోషా 6 దోషాలు, చెడు లక్షణాలు అనేటువంటివి మనిషి చేత ఈ లోకంలో త్యజింపజేయాలి. అంటే మనిషి అనేటువంటి వాడు వాటిని వదిలిపెట్టాలి. అప్పుడు మాత్రమే వాడు సక్సెస్ అవుతాడు. సక్సెస్ కోరుకునేటువంటి వాడు ఆ 6 దోషాలని వదిలిపెట్టాలి. భూతిమిచ్చత అభివృద్ధి, ఐశ్వర్యం కోరుకునేటువంటి వాడు వాటిని విడిచిపెట్టాలి. ఏమిటి 6 అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. షడ్దోషా నిద్రాతంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రత. అధిక నిద్ర వదిలిపెట్టేసేయాలి. తంద్ర అంటే మెలకువలో ఉండి కూడా మొత్తగా ఉండేటువంటి లక్షణం, ఉత్సాహహీనతను వదిలిపెట్టేసేయాలి. భయపడటాన్ని వదిలేసేయాలి, ధైర్యంగా ఉండాలి మనిషి. క్రోధ కోపాన్ని వదిలేసేయాలి. ఆలస్యం
పనుల పట్ల నిరాసక్తతను వదిలేసేయాలి. దీర్ఘసూత్రత అంటే ప్రతిదాన్ని ప్రతి పనిని కూడా వాయిదా వేయడం అనేటువంటిది, ఇవాళ చేయదలుచుకున్నాను ఇప్పుడే చేయాలి, రేపు చేయాల్సిన పనిని ఇవాళ చేయాలి. ఈ విధమైనటువంటి యాటిట్యూడ్, అంటే ఇది యాటిట్యూడ్కి కావాల్సినటువంటి ఏంటంటే వాట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్ అంటే ఈ 6 లక్షణాలని మనం వదిలిపెట్టడమే, ఈ 6 దోషాలని వదిలిపెట్టడమే రైట్ యాటిట్యూడ్ ఫర్ సక్సెస్ అని చెప్పబడుతున్నది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.